దేవుని గ్రంథంలో నుంచి మనం ఎన్నో సంగతులు నేర్చుకుంటాము. అయితే దానికంటే ప్రాముఖ్యమైనటువంటి ఒక సంగతి ఆలోచించబోతాం. మనం చదువుతున్నటువంటి బైబుల్ ఇది దేవుని గ్రంథము అని మనము విశ్వసించాలి. అంటే మొదటగా దేవుడు ఎవరో తెలుసుకోవాలి. అసలు దేవుడు ఉన్నాడా? ఆ సంగతి మనము రుజువుపరుచుకోవాలి. అంతేకాని ఎవరో చెప్పారనో దేవుని మీద ఒక నమ్మకాన్ని, అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకొని మనకంటూ దేవుని గూర్చినటువంటి జ్ఞానం లేకపోతే ఈ గ్రంథాన్ని మనం నమ్మలేం. ఈ గ్రంథాన్ని నమ్మలేం. ఈ గ్రంథంలో ఉన్నటువంటి విశేషాలు మనము విశ్వసించలేం. కాబట్టి మొట్టమొదటిగా మనకు తెలియాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనం చదువుతున్నటువంటి ఈ గ్రంథము దేవుని గ్రంథం అని తెలియాలన్నా మొదటిగా అసలు దేవుడు ఎవరు అనే విషయాన్ని గ్రహించినప్పుడు ఆయన ఎందుకు ఈ సమాచారం గ్రంథస్థం చేయించారనేది మనకు అర్థమవుతుంది. రెండవది, అసలు దేవుడు ఉన్నాడా? ఈ ప్రశ్నతో ఫస్ట్ మన స్టార్టింగ్ స్టెప్ ఉండాలి. కాబట్టి ఆ సంగతులు ఆలోచించేద్దాం. వింటున్నటువంటి శ్రోతలందరికీ మనవి, ఇప్పటి వరకు మన విశ్వాసంలో దేవుడు ఉన్నాడో లేడో అనేది ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి విషయమై ఉండొచ్చు. మన విశ్వాసంలో దేవుడు ఉన్నాడో లేడో అనేది సందిగ్ధమైనటువంటి విషయమై ఉండొచ్చు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు ఉన్నాడా? ఒకవేళ మీరు ఈ ప్రశ్నకు సమాధానం ఉన్నాడని కొందరు, లేడని కొందరు, రెండు అభిప్రాయాలు, రెండు నమ్మకాలు కలిగినటువంటి ప్రజలు ఉన్నారు లోకంలో. ఒకవేళ మనము ఉన్నాడని నమ్ముతున్నటువంటి ఫస్ట్ కేటగిరీలో ఉన్నామో లేదో పరీక్షించుకోవాలి. లేదు, లేడని విశ్వసిస్తున్నటువంటి లేదా నమ్మకాన్ని కలిగినటువంటి ప్రజల గుంపులో ఒకవేళ మనం ఉన్నామేమో పరీక్షించుకోవాలి. కాబట్టి ఉన్నాడని మనము నమ్మితే, ఉన్నాడని నమ్మేవారిని ఆస్తికులు అని అంటారు. ఆస్తికులు. లేడని నమ్మేవారిని
నాస్తికులు అని అంటారు. లోకమందు ఈ 2 అభిప్రాయాలు ఉంటాయి. ఉన్నాడు అని నమ్మేవారు, లేడు అని నమ్మేవారు. ఒకవేళ మనము తటస్థంగా ఉన్నామేమో. తటస్థంగా. అంటే ఉన్నాడని చెప్పలేము. లేడని చెప్పలేం. తటస్థం అన్నమాట. తటస్థం అనగా సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇలాగన దేవుడు సందిగ్ధంలో ఉండేలాగా మనుషుల్ని తన వైపు చూడాలని కోరుకోవట్లేదు. దేవుడు ఉన్నాడు అనుకుంటే దేవుడు ఎలాగున్నాడు అనేది కూడా ప్రశ్న. ఉన్నాడని ఎలాగన మనము హృదయంతో విశ్వసించగలము. అభిప్రాయంతో కాకోకుండా రుజువులతో విశ్వసించగలము. దేవుడు ఉన్నాడు అంటానికి. దేవుడు ఉన్నాడు అంటానికి మన ఎదుట ఉంచబడుతున్నటువంటి రుజువులు. ఏదైనా ఒక విషయము మనకు తెలియకపోతే ఆ విషయాన్ని రుజువుపరుచుకోవాలి. అది రుజువులతో కూడిందైతే అప్పుడు మనుషులు కాదనటానికి వీలుండదు. రుజువు ఉంటే, ప్రూఫ్ ఉంటే. ప్రూఫ్ ఉన్నప్పుడు ఎవరైనా సరే విషయాన్ని తప్పక అంగీకరించవలసిన వారమై ఉంటాం. అందువలన ఈ ప్రశ్నకు ప్రూఫ్స్ ఏంటి? దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న అయితే ఉన్నాడు అని మాట్లాడదలుచుకుంటే దానికి ప్రూఫ్స్ ఏంటి? ప్రూఫ్స్ కావాలి మనకి. ప్రూఫ్స్ ఒక్కొక్కటిగా తెలియచేయబడతా ఉంటాయి. ఉన్నాడు అని నేను నమ్మి మిమ్మల్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేయట్లా. రుజువులతో నమ్మి రుజువులు మీ ఎదుట పెడుతున్నప్పుడు ఒకవేళ ఇప్పటి వరకు ఈ విషయాల మీద మనకు సరైన అవగాహన లేకపోతే మీరు ఆ విషయాలను గ్రహించినప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది. అందువల్ల దేవుడు ఉన్నాడా, ఉన్నాడు అనేది మనం రుజువుపరచవలసిన వారమే ఉంటాం. దేవుడు ఉన్నాడు అంటానికి రుజువు ఏమిటంటే, ఒకటి సృష్టి. దేవుడు ఉన్నాడు అంటానికి రుజువులో ఒకటి సృష్టి. ఆకాశము, భూమి, సముద్రము ఎలాగన దీనంతటినీ కలిపి జగత్తు, లోకము అని చెప్పబడుతున్నటువంటిది మొట్టమొదటిగా దేవుడు ఉన్నాడు అంటానికి రుజువై ఉంటుంది. దేవుడు ఉన్నాడు అనే ప్రశ్నకు సృష్టికి సంబంధం ఏంటి? దేవుడు ఉన్నాడు అనే ప్రశ్నకు సృష్టికి సంబంధం ఏంటి? ఈ ప్రశ్నకు సంబంధం ఏమిటంటే, సృష్టి తనకు తానుగా సృజించబడాల. తనకు తానుగా సృజించబడాల సృష్టి. ఒక వస్తువు ఉన్నదంటే ఆ వస్తువును తయారు చేసినటువంటి వారు ఉంటారు.
ఏ వస్తువైనా చూడండి. మన ఇంట్లో ఉపయోగించుకునేటువంటి ఎన్నో వస్తువులుంటాయి. మన ఇంటి వస్తువులుంటాయి. నిత్యము చూస్తున్నటువంటి ఎన్నో వస్తువులుంటాయి. వాటన్నిటిని మనం పరిశీలన చేసినప్పుడు, ఒక రూపము ఒక దానికి ఉన్నదంటే, దాని వెనకాల సృష్టికర్త ఉంటాడు. అనగా దాన్ని నిర్మాణం చేసినటువంటి వారు ఉంటారు. ప్రతి దానికి మనం రెగ్యులర్‌గా ఉపయోగించేటువంటి మొబైల్, మోటార్ సైకిల్స్, ఇంకేదన్నా టీవీ, ఇంకేదన్నా ఏదైనా మనం చూస్తున్నటువంటి ఏ వస్తువు వెనకాలైనా సరే, ఆ కంపెనీ యొక్క పేరుంటది. దాన్ని తయారు చేసినటువంటి ఒక సంస్థ యొక్క సింబల్ దానికి కనపడతా ఉంటుంటది. అలాగననే సృష్టి తనకు తానుగా సృజించబడల. లోకమందున్నటువంటి అభిప్రాయాలేందంటే, బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్తున్నటువంటి కొన్ని సిద్ధాంతాలుంటాయి. అటువంటి థియరీలకు సంబంధించినటువంటి సిద్ధాంతాలుంటాయి. కాబట్టి ఆ సిద్ధాంతాలు చెప్పేటువంటి సంగతేందంటే 2 పెద్ద గోళాలు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నప్పుడు, ఈ ఢీకొట్టినప్పుడు ఆ 2 క్లాష్ అయినప్పుడు ఏర్పడినటువంటి చిన్న బిందువు భూమిగా మారింది అని. విస్ఫోటనము జరిగితే మనం ఇక్కడ ఆలోచించేయాల్సినటువంటి విషయం. విస్ఫోటనము అనగా బ్లాస్ట్ 2 క్లాష్ అయితే ఇలాగ ఒక ఆర్డర్ కలిగినటువంటి సృష్టి లేదా భూమి ఏర్పడిద్దా? ప్రశ్న. బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్తున్నటువంటి వారు ఏం చెప్తున్నారు? ఏదో 2 పెద్ద గోళాలు ఒకదానికొకటి ఢీకొట్టినప్పుడు, ఆ ఢీకొట్టిన దాంట్లో నుంచి విడిపోయినటువంటి ఒక చిన్న బిందువు, ఒక చిన్న పరిమాణము భూమిలాగా మారిందని. భూమిలాగా మారితే రేపు ఆలోచించే భూమిలాగా మారితే భూమి ఇంత ఆర్డర్‌తో కూడినటువంటి అంటే ఒక క్రమమైనటువంటి క్రమము కలిగినటువంటి విధానంలో ఏర్పడిద్దా? విస్ఫోటనం చెందినప్పుడు. అందువలన మొదటి రుజువేమిటంటే, ఈ సంగతులు ఆలోచించకపోతాం. మొదటి రుజువేమిటంటే సృష్టి. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనంలో మనం చదివితే విశేషమైనటువంటి సంగతి రాయబడి ఉంటది అందులో. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనంలో. మనం ఏం చేస్తున్నామంటే రుజువులు ఎతుకుతున్నాం. సృష్టి నిర్మాణము ఎవరి చేత చేయబడిందో, చేసినటువంటి వారిని, చేయుటకు కారకులైనటువంటి వారిని దేవుడు, ఎందుకంటే మనుషులు చేసింది కాదు ఇది సృష్టి. మనుషులు చేయకపోతే దేవుడు చేసుకున్నాడు.
కాబట్టి రుజువులు ఎలాగొస్తున్నాయి? దేవుడు ఉన్నాడు అంటానికి రుజువు వస్తుంది. చదువుతాం గ్రంథంలో రోమీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 20 వచనం నుంచి చదువుతున్నాం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన జగతుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచన చేయాలి. ఏంటి వస్తువులు అంటే ఆకాశమునందలి కొన్ని వస్తువులు, భూమి నందలి కొన్ని వస్తువులను దేవుడు నిర్మాణం చేశాడు. ఆకాశంలో కనిపించే వస్తువులు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 15వ అధ్యాయము 40వ వచనం నుంచి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 40వ వచనం నుంచి చదివితే అక్కడ సంగతులు ఈ విధంగా ఉంటాయి. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూ వస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూ వస్తు రూపముల మహిమ వేరు. ఆ వస్తువులు ఏమిటి అనేది చెప్తున్నటువంటి ఒక సంగతి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వగేర వగేర. ఆకాశమునందు సృజించబడినటువంటి కొన్ని వాటిని గురించి మాట్లాడు. అదేవిధంగా భూ వస్తువుల యొక్క మహిమ వేరు. భూమి మీద అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి, ఆయా సంగతులు ఉన్నాయి. అందులో వెండి, బంగారములు అంటే ఎన్నో ఖనిజాలకు సంబంధించినటువంటి వస్తువులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆకాశం నందలి వస్తువులు ఉన్నాయి, భూమి అందలి వస్తువులు ఉన్నాయి. వీటన్నిటిని ఆలోచన చేస్తే, జగతుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచన చేస్తే, చూస్తే కాదు, ఆలోచన చేస్తే ఏమని ఆలోచించాలి? నిజంగా వీటిని సృజించిన వారు ఎవరు లేకపోతే ఇవి ఎలా కలుగుతాయి? కలిగే అవకాశం ఉంటుందా? అసలు కలిగే అవకాశం ఉంటుందా? ఏ వస్తువు వెనకాలైనా దాన్ని నిర్మాణం చేసినటువంటి నిర్మాణకుడు ఉంటాడు. ప్రతి వస్తువు వెనకాల నిర్మాణకుడు ఉన్నప్పుడు సృష్టి వెనకాల ఉన్నది ఎవరు? సృష్టిని చేసింది ఎవరు? మనుషుడు చేయగలడా? ప్రశ్న. మనుషుడు భూమిని చేయగలడా? చేయలేడు. ఆకాశాన్ని చేయగలడా? చేయలేడు. వాటిలో ఉన్నటువంటి వస్తువులను చేయగలడా? సూర్యుని గాని, చంద్రుని గాని, నక్షత్రాలను గాని, వెండిని గాని, బంగారాన్ని గాని, ఇనుమును గాని, నీటిని గాని, ఇంకేదైనా గాని ఉన్న వాటిని, ఉన్న వస్తువులను ఉపయోగించుకోగలడు గాని ఆ వస్తువులను తయారు చేయలేడు. మరి మనుషుడు తయారు చేయకపోతే ఎవరు తయారు చేయాలి? కాబట్టి మన మనసులోకి ఒక ఆలోచన కలుగుతుంది. మనుషుడు భూమి, ఆకాశము వాటిలో ఉన్నటువంటి ఏదైనా చేయగలిగిన వాడు కానప్పుడు ఎవరు వీటిని చేసి ఉండాలి? ఖచ్చితంగా మనుషుని కంటే శక్తివంతుడైనటువంటి వారు చేసి ఉండాలా? అది ఎవరికి సాధ్యం అంటే దేవత్వం కలిగిన వారికే. అంటే దైవ లక్షణం, దైవ శక్తి కలిగినటువంటి వారికే సాధ్యమవుతుంది. కీర్తన గ్రంథంలో
మరొక సంగతి ఇలాగ రాయబడి ఉంటది. దేవుడు ఉన్నాడు అనటానికి మనకు ఆలోచన కలిగించేలాగా, మనల్ని ఆలోచింపు చేసేలాగా సంగతులు రాయబడి ఉంటే అక్కడ కొన్ని సంగతులు మనం చదువుదాం. కీర్తన గ్రంథము 19వ అధ్యాయంలో కీర్తన గ్రంథము 19వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటే చదువుదాం. 19వ అధ్యాయము మొదటి వచనం నుంచి. కీర్తన గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం నుంచి రాయబడిన సంగతులు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశాన్ని చూసినప్పుడు అవి కలగ చేయబడినటువంటి విధానము, అమర్చబడినటువంటి విధానము, వాటి యొక్క మహిమ కలిగినటువంటి వస్తువులను వీటన్నిటిని చూసేటప్పుడు అవి ఏం చేస్తున్నాయంటే ఆ ప్రకాశమానమైనటువంటి మహా అద్భుతంగా అలంకరించబడినటువంటి స్థితి చూసినప్పుడు ఎంత అద్భుతంగా డిజైన్ చేయబడి ఉందో అనిపిస్తుంది. అది ఎవరి గురించి మాట్లాడుతుందంటే ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడలేదు. కాబట్టి పగటికి పగలే చెప్తుందంట, రాత్రికి రాత్రి చెప్తుందంట. ఏమని? దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క చేతి పైనటువంటి సృష్టిని గురించి, వాటి యొక్క ఉనికి, దేవుడు ఎంత మహిమ కలిగిన వాడై ఉన్నాడో అనే సంగతులు తెలియచేయబడతా ఉన్నాయి. మరి విశేషంగా కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనంలో మరొక సంగతి రాయబడి ఉంది. చదువుదాం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. దేవుని చేతి పనిగా చెప్పబడుతుంది సృష్టి. నీ చేతి పని అయిన ఆకాశమును, నీవు కలగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. కాబట్టి మనుషులుగా మనం చేశామా? మనుషుడు చేయలేడు, మనము చేయలేము, మనకంటే ముందున్నటువంటి వారును చేయలేరు. మరి ఇది ఎవరు చేయగలరు? దైవశక్తి కలిగిన వారే. వారిని ఏమంటుందంటే గ్రంథము అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 24వ వచనంలో, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 24వ వచనంలో, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు, నిర్మాణకుడు, సృష్టి నిర్మాణకుడు, సృష్టికర్త దేవుడు. కాబట్టి దేవునితో పాటు పాలు పంచుకున్నటువంటి వారు ఉన్నారు, కానీ సృష్టికర్త అని మాట్లాడుతుంది దేవుణ్ణి ఉద్దేశించి. కాబట్టి సృష్టి దేనికి రుజువుగా నిలబడుతున్నదంటే దేవుడు ఉన్నాడు అంటానికి రుజువై ఉంది. అందువలన మొదటి ప్రశ్న, మనం ఇప్పటి వరకు ఆలోచన చేసినటువంటి ప్రశ్న, దేవుడు ఉన్నాడా? ఉన్నాడు అని చెప్తే రుజువులేంటి? రుజువులలో మొదటిది ఏంటంటే సృష్టి. మనం నిరంతరము చూస్తున్నటువంటి సృష్టి, ఆకాశము, భూమి, సముద్రము, వాటిలో ఉన్నటువంటి సమస్తమును అనుభవిస్తున్నాం మనం. వాటిని ఒక్కసారిగా ఆలోచన చేస్తే ఎంత అద్భుతమైనటువంటి రూపంలో ఆకాశంలో వస్తువులు ఉన్నాయి, భూమిలో వస్తువులు ఉన్నాయి, సముద్రంలో చరములు ఉన్నాయి. వీటన్నిటిని గురించి ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు మనలో ఎవరుమును ఇది ఒకరి చేత చేయబడకపోతే ఇంత ఆర్డర్గా ఉన్నటువంటి సృష్టి కలగదు. ఎక్కడ ఏ వస్తువు ఉండాలో అక్కడ అమర్చేసేసాడు. ఆకాశం ముందున్నటువంటి వస్తువులు గాల్లో వేలాడుతున్నట్టుగా ఉంటాయి, భూమి గాల్లో వేలాడుతున్నట్టుగా ఉంటుంది.
అయితే ఏది ఎక్కడ ఉండాలో, అది ఎలాగున పనిచేయాలో, దానిని బట్టి దీని వెనకాల దాన్ని నడిపిస్తున్నటువంటి వారు ఒకరున్నారు. ఆయన ఎవరు అంటే దేవుడు. కాబట్టి దేవుడు ఉన్నాడంటానికి ఏ మనుషుడు ఆలోచన చేస్తే ఏ మనుషుడు కాదనలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి రుజువు మనము నిత్యము చూస్తున్నటువంటి సృష్టి. కాబట్టి దేవుడు ఉన్నాడో లేదో సందేహపడాల్సిన అవసరం లేదు. ఎక్కడో వెళ్ళి ఫిలాసఫీ నేర్చుకుంటేనే ఇది అర్థమైద్ది అనుకోవాల్సినటువంటి భ్రమ అవసరంలా. కాబట్టి సృష్టి నిలువెత్తు సాక్ష్యమై ఉంది. దేవుని చిత్తమైతే మరలా మనం కలుసుకున్నప్పుడు ఆ సంగతులు మీకు తెలియజేస్తాను. అందరికీ వందనాలు.